సో మొట్టమొదటిగా వారు ఎలాగో ధనవంతులయ్యారంట? హౌ దే బికమ్ రిచ్. 4వ వచనం 6వ వచనం చదవండి. మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతిగా యెహోవా అధిపతిగా ప్రభు యొక్క చెవులో చొచ్చి ఉన్నవి. మొట్టమొదటిగా బై ఇల్లీగల్ మీన్స్, అన్యాయమైనటువంటి పద్ధతిలో వారు ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేశారు, ధనవంతులయ్యారు. హోల్డింగ్ బ్యాక్ ద వేజెస్, పనివారు చేసినటువంటి పనికి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదటండి. కానీ దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము చూడండి, ద్వితీయోపదేశకాండము త్వరగా చదవండి, కొన్ని వాక్యాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. చూడండి, నీ సహోదరులోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశంలో నేనేమి దీర దరిద్రుడైన ఆయనను కూలివాని బాధింపకూడదు. చూడండి, దీన దరిద్రుడైనటువంటి వాడినైనా, ఒక కూలివాడినైనా సరే నువ్వు బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. ఏనాటి కూలి ఆనాటి కావచ్చు, ఏ వారం ఆ వారం కావచ్చు, ఏ నెల కూలి ఆ నెల కావచ్చు. ఇట్ మే బి వీక్లీ ఆర్ డైలీ ఆర్ మంత్లీ. కొంతమందికి మంత్లీ వేజెస్ ఉంటాయి. దే హ్యావ్ ద లగ్జరీ టు గో అప్ టు ఎ మంత్. కొంతమందికి వీక్లీ వేజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జీవితం ఒక వారం రోజులు కూడా మరలా వాళ్ళ చేతిలోకి జీతం రాకపోతే గడవదు. మరి కొంతమందికి అయితే డైలీ వేజెస్ ఉంటాయి. ఏ రోజు పనిచేసి ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటేనే వాళ్ళకి నోట్లోకి అన్నం మెతుకులు వెళ్తాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వచ్చి ఆ కూలిని ఇవ్వకుండా వాళ్ళని భయపెట్టో లేకపోతే ఇంకొకటి చేస్తే పంపిస్తే వాడు మొర్రపెట్టును, యెహోవా ఆలకించును, అది నీకు పాపమగును. కాబట్టి ప్రియులారా, మనమందరము పెద్ద ఇంటర్ప్రిటర్స్గా ఉండకపోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ లాగా, ఎంప్లాయర్స్ లాగా మన కింద పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకునే అంత స్థితిలో మనం ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద 100,000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు, ఆస్వాములు కాకపోవచ్చు మనము వాళ్ళ చేత పని చేయించడానికి. మరి ఇది ఎలాగ మనకు అప్లికబుల్ అవుతుంది? మన ఇంట్లో మెయిడ్ సర్వెంట్స్ ఉంటారు, ఇంటికి వచ్చి పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా మనం ట్రీట్ చేస్తాం? ఫస్ట్ హౌ వీఆర్ ట్రీటింగ్ దెమ్. వాళ్ళని చూసే విధానం ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం మేము ఒక మెయిడ్ని, అంటే ఇంట్లో పని చేయడానికి ఒక సిస్టర్ని పెట్టుకునే స్థాయికి లేకపోతే అవసరతలోకి మేము వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆమె వచ్చి నన్ను అయ్యగారు అంది. ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు నాకు కంఫర్టబుల్గా అనిపించలా. కంఫర్టబుల్గా వర్డ్ నా చెవికి, నా హృదయంలోకి రాలా. ఆ సహోదరితో చెప్పాను, నన్ను అయ్యగారు అనద్దు, అన్నా అని చెప్పి. ఈవెన్ టుడే 3, 4, 5 ఎంతమంది మారారో తెలియదు మా ఇంట్లో. అయ్యగారు అని ఎవరి చేత నేను పిలిపించుకోవడానికి ఇష్టపడలా. దట్ ఈస్ అవర్ కన్విక్షన్ అండి. అది కన్విక్షన్. క్రైస్ట్ లైక్నెస్ అండ్ ద బ్రోకెన్నెస్. అంటే ఇవన్నీ నాకున్నాయని గొప్పలు చెప్పుకోవట్లేదా? దయచేసి రాంగ్ అర్థం చేసుకోబాకండి. అంటే మనం ఏది వింటున్నామో, ఏది నేర్చుకుంటున్నామో, ఏది బోధించబడుతున్నామో అది ఆయా సందర్భాల్లో ప్రాక్టికల్ గ్రౌండ్ దగ్గరకు వచ్చినప్పుడు అది మనం చూపించకపోతే బ్రతుకు ఒకలాగుంది, బోధ ఒకలాగుంది, వేషధారణ అది. ఒకవేళ అలాగే అనుకుందాం, ఇంట్లో వర్క్ చేసేటువంటి ఒక సిస్టర్ గారో లేకపోతే మనకు ఏదైనా పని చేయడానికి వచ్చినట్టు ఒక వ్యక్తి అనుకుందాం, వాళ్ళకి మధ్య ఉన్న గ్యాప్ ఎంతండి? ఒకవేళ ఉన్నా కానీ అదేంటి? సోషల్ అండ్ ఫైనాన్షియలే కదా. హ్యుమానిటేరియన్లో ఉన్న గ్యాప్ ఉందా? నో వే. 100% లేదు.
ఇంకొకటి, మనము ఈ స్థాయిలో నుంచి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళమేగా. కొన్ని సంవత్సరాల వరకు ఇప్పుడైతే వయసు మీద పడి లేకపోతే వాళ్ళ పిల్లలు ఎదిగిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి మా పేరెంట్స్ పొలం పనులకు వెళ్ళట్లేదు. కానీ మొన్నటి దాకా కూలి పనికి వెళ్ళిన వాళ్ళే మా పేరెంట్స్. డైలీ వేజెస్ అక్కడి నుంచే వచ్చింది, మూలాలు అవేగా. అంత ఈజీగా మర్చిపోతే ఎట్లాగా? ప్రైడ్, హౌ వీఆర్ ట్రీటింగ్ పూర్ పీపుల్. అసహించుకున్నట్టు చూస్తాం కొన్నిసార్లు, వాళ్ళని చిరాకుగా చూస్తాం. కొంచెం దూరం కూర్చో అంటాం. ఏంటి దూరం కూర్చునేది? లేకపోతే అలా అంటానికి మనకు కొంచెం ఏదన్నా కష్టంగా ఉంటే మనమే లేచి వెళ్ళిపోయి పక్కన కూర్చుంటాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి అది దేవుని కృప అని ఆ కృపను ఆధారం చేసుకునే వాళ్ళుగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, వి నెవర్ డేర్ టు ఎక్స్‌ప్లాయిట్ అదర్స్, వి నెవర్ డేర్ టు మిస్ట్రీట్ అదర్స్, వి ఆర్ నెవర్ డేర్ టు అండర్ లుక్ అదర్స్. అది మనలో కంపాషన్ పుట్టేస్తుంది తెలుసా, ప్రేమ పుట్టిస్తుంది తెలుసా, జాలిని పుట్టిస్తుంది తెలుసా. ఇంకా అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ప్రభా ఇదిగో ఇదిగో నాకు ఇచ్చినటువంటి ఈ కృప, నాకు ఇచ్చినటువంటి ఈ స్థితి ఈ సహోదరులకు కూడా దయచేయి ప్రభా. దేవుని కృపను చూసి ఆనందించేవారుగా మనం ఉండాలి. ఆ కృప కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ప్రియులారా. బై ఎనీ మీన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్, వీఆర్ స్టీవర్డ్స్ అండ్ దట్ ఈస్ ఫర్ సర్వీస్. పెద్ద ఇల్లు ఎందుకు కావాలో తెలుసా? అందులో ఒక గెస్ట్ రూమ్ పెట్టుకోవాలి మీరు. పెద్ద వెహికల్స్ ఎందుకు కావాలో తెలుసా? 2-3 ఎక్కించుకొని తీసుకెళ్ళడానికే. పెద్ద డైనింగ్ టేబుల్ ఎందుకు కావాలో తెలుసా? 2 చైర్లు ఎప్పుడు ఖాళీగా ఉండాలి అక్కడ. అట్ ఎనీ మూమెంట్ ఎదుగో ఆ చైర్లో వెల్కమ్ చేసేటట్టుగా ఉండాలి. దట్ ఈస్ రియల్ ప్రాస్పారిటీ, దట్ ఈస్ రియల్ బ్లెస్సింగ్, దట్ ఈస్ రియల్ ద మోటో అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే హౌ దే ఆర్ బికమింగ్ వెల్తీ, హౌ ది బికమింగ్ వెల్తీ అంటే వారు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, అంతేకాకుండా అన్యాయం జరిగిస్తున్నారు. 6వ వచనం చూసినట్లయితే నీతిమంతులైన వారిని న్యాయస్థాపనలో నుంచోబెడుతున్నారు, నీతిమంతులైన వారి మీద అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు, వారిని చంపుదురు. నాట్ ఓన్లీ ఎక్స్‌ప్లాయిటేషన్ బట్ ఆల్సో దీన్ని ఏమనొచ్చు, కరప్షన్. న్యాయాధిపతులైన వారు గ్రీడీగా ఉండొద్దు అంటున్నాడు. అన్యాయము, పార్షియాలిటీ అనేది ఉండకూడదు. అది కుటుంబాల్లో, సంఘాల్లో, ఈవెన్ వర్క్ ప్లేసెస్లో గుర్తుపెట్టుకోండి. మనం వర్క్ చేసేటువంటి ప్లేసెస్లో దేవుడు మనకు అప్పగిస్తాడు కొంతమంది టీమ్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, లేకపోతే మేనేజర్స్గా ఉన్నటువంటి వారు, 4-5 పర్యవేక్షణ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. మన దగ్గర పని చేస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉండాలి తెలుసా. దే షుడ్ ఆల్వేస్ ఫీల్ సెక్యూర్డ్ బికాస్ ఆఫ్ యూ బీయింగ్ ఎ టీమ్ లీడర్, బికాస్ ఆఫ్ యూ బీయింగ్ ఏ మేనేజర్. ఎందుకు తెలుసా? ఆయన మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడు. పైన హైయర్ రిపోర్టింగ్ అథారిటీ దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తాడు, మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు. ఇదిగో మా యొక్క క్షేమం కొరకు ఆయన నిలబడతాడు. మేము చేసిన వర్క్ ని ఆయన దొంగతనం చేసి తన మీద క్రెడిట్స్ ఆపాదించుకోడు. తప్పు చేసినప్పుడు మా మీద వేలు చూపించి మేము మంచి పని చేసినప్పుడు అది తన వైపు తీసుకోడు. నిజానికి మేము పొరపాటు చేసినప్పుడు మమ్మల్ని వెనక్కును పెట్టి ఆయన వచ్చి ముందు నుంచుంటాడు. మాలో ఒక్కడుగా ఉంటాడు ఆయన. ఆయన దగ్గర మేము భయపడాల్సిన అవసరం లేదు, వేషధారులుగా ప్రవర్తించాల్సిన అవసరం అంతకంటే లేదు. మా లిమిటేషన్స్ని యాక్సెప్ట్ చేసి ప్రోత్సహిస్తాడు ఆయన. ఆ క్రిస్టియన్ లీడర్ కొర్నేలి తన సేవకుల్ని పంపించాడు, పేతురుని తీసుకురాపోవని. ఆ వెళ్ళిన వాళ్ళు కొర్నేలి గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారో చూడండి. నాబాలు గురించి తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎలాంటి సాక్ష్యం ఇచ్చారో చూడండి. నాబాలు గురించి ఏమంటున్నాడు? ఎవడెతడు? మొరటోడండి, తిండిపోతండి, ఎవడు చెప్పినా కానీ విండండి, అసలు ఎవరిని మాట్లాడినవాడు, నీతిమంతుడండి, మంచి కార్యాలు చేస్తాడండి, దాన ధర్మాలు చేస్తాడండి, మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా పట్టించుకొని ఇంటి వారాగా చూసుకుంటాడండి. పేతురుకి తన యజమానుడి గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు దగ్గర
తన యజమాని గురించి వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మనము ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? దేవుడు ఆశీర్వదిస్తే ఎవడు ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ప్రమోట్ చేస్తే ఎవడు కిందకు లాగలేడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని తీసుకెళ్లి ఒక చోట కూర్చోబెట్టి అక్కడ ఒక పనిని నెరవేర్చుకునే వరకు ఆ ప్లేస్ లో నుంచి ఎవడు మనల్ని మూవ్ చేయలేడు. విత్ ఎ పర్పస్ అండ్ ఫర్ ఎ పర్పస్ God will take us to a place and trust us a power. ఎవడు నిన్ను ముట్టుకోలేడు. మనం కూడా సెక్యూర్డ్ లీడర్స్గా పనిచేయాలి. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వారిని ఆ సెక్యూరిటీలో బిల్డ్ చేయాలి. ఎక్స్ప్లాయిటేషన్, కరప్షన్, ప్రియులారా, లోకం యొక్క పద్ధతి. ఎందుకో తెలుసా? దే ఆర్ ఇన్సెక్యూర్ లీడర్స్. నా పొజిషన్ ఎవడని తీసేసుకుంటాడేమో, నాకంటే బెటర్గా వాడు ముందుకెళ్తాడేమో. ధనం సంపాదించడం మంచిదే, ధనవంతులు అవ్వటం మంచిదే. ఎందుకంటే ధనవంతులు పాపులు కాదు, ధనం పాపం ఏమాత్రమును కాదు. కానీ ఎలా దాన్ని సంపాదిస్తున్నాం? హౌ ద మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ ఈస్ ఇంపార్టెంట్. వడ్డీలకి ఇవ్వడం, అది కూడా 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీలు. ఎవరండి 10 రూపాయలకు వచ్చి వడ్డీ తీసుకునేది? ఎవరు చెప్పండి? నేను కూల్గా కూర్చుని ఒక 10 years ముందు ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు 10 రూపాయలకు వడ్డీకి ఎవరికైనా తెచ్చుకుంటానా? చెప్పండి. 10 రూపాయల వడ్డీకి నేను పరిగెత్తాను అంటే నా కండిషన్ ఏంటి? ఎమర్జెన్సీ. గుర్తుపెట్టుకోండి. లైఫ్ అండ్ డెత్ కండిషన్లో ఉన్నాను, ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాను. కాబట్టి తల తాకట్టు పెట్టేనా అంటారే, అలాంటి కండిషన్లోకి వెళ్ళి ఆడి దగ్గర చేయి చెప్పాను. వాట్ ద అదర్ పర్సన్ ఇస్ డూయింగ్? టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ నీడ్స్. మీరు అంటారేమో, మేము 10 రూపాయలకి ఇవ్వట్లేదన్నా, 3 రూపాయలకి ఇస్తున్నాము, 5 రూపాయలకి ఇస్తామంటున్నారా? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? వడ్డీకి ఇవ్వడట. నష్టం జరిగిన మాట తప్పడు. తన ధనమంతులకు వడ్డీకి ఎవడో నీతిమంతుడైన వాడు. ఎంతమంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు నాకైతే తెలియదు. అది పాపమగును యెహోవా దృష్టికి. కష్టపడకుండా సంపాదించేటటువంటి వేస్ పాపం. అది నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు, ఎవడో చేసిన దానికి నీకేమొస్తుంటాయి? కమిషన్లు వస్తూ ఉంటాయి. ఈ కమిషన్ పద్ధతిలో సంపాదించుకోవాలి అనేటువంటి ఈజీ వేస్లో ఈరోజు చాలా ఛానల్స్ ఓపెన్ అయినాయి. అవన్నీ కూడా నాకు తెలియదు, వాటి పేర్లు కూడా నాకు తెలియదు. బట్ అగైన్ దట్ ఈస్ సిన్. దేవుడు కష్టపడి పని చేయమన్నాడు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. అసలు నువ్వు కష్టమే పడకుండా, నీ చేతులు పని చేయకుండా వచ్చి ఇంట్లో పడాలి. దురాశ. ఓవర్ నైట్ నేను కరోడ్పతి అవ్వాలి. దురాశ. దేవుని ఆశీర్వాదము క్రమక్రమముగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్, ప్రోగ్రెసివ్లీ. హౌ వీఆర్ ఎర్నింగ్. రెండవది కనుక మనం చూసినట్లయితే, హౌ దే యూజ్ దేర్ మనీ, హౌ దే ఆర్ స్పెండింగ్. మొట్టమొదటి హౌ దే ఆర్ ఎర్నింగ్, రెండవది ఏంటి? హౌ దే ఆర్ స్పెండింగ్. 3, 4, 5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుసా? దే అక్యుములేట్ మనీ అట. ధనమును వాళ్ళు ఏం చేస్తున్నారు? కూర్చుకొనుచుంటివి అన్నాడు. అక్యుములేటింగ్ ఈజ్ అగైన్ డేంజరస్. మరి మీరు అడగొచ్చు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పేరెంట్స్ తన పిల్లల కొరకు ఏం చేయాలి? ధనమును, ఆస్తిని సమకూరుస్తారని రాస్తుంది కదా. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తాడు. అట్లా చేయని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడని హెచ్చరిస్తా ఉన్నాడు కదా. మత్తయి సువార్త 25:27లో నీ దగ్గర ఉన్న తీసుకెళ్ళి నువ్వు బ్యాంకులో, కనీసం బ్యాంకులో వేస్తే వడ్డీ వచ్చేది అని ప్రాఫిట్ గురించి యేసు ప్రభువు వారే మాట్లాడారు కదా. మరి దీని సంగతి ఏంటి సార్ అనొచ్చు. అగైన్ అక్యుములేషన్ అనేది, ప్రాఫిట్ అనేది ఒకటి కాదు. ఇక్కడ ఏ విధంగా వాళ్ళు అక్యుములేట్ చేస్తున్నారు? మొట్టమొదటిది, వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విస్మరించి, ఏంటి? చెల్లించాల్సినటువంటి పే బిల్స్ అన్ని చెల్లించాలి ఫస్ట్. అర్థమవుతుందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సంపాదిస్తున్నటువంటి దానికి గవర్నమెంట్ నియమించిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. దాంట్లో న్యాయపరముగా ఉండేటువంటి ఎక్సెప్షన్స్ అన్ని వాడుకో. కానీ తిమ్మిని బమ్మిని చేసి
అర్థమవుతున్న ఈ లూప్ ఎత్తుక్కొని ఆ లూప్ ఎత్తుక్కొని ఈ పద్ధతిలో వెతుక్కొని ఆలే చూపించి మనము రూల్స్కి దొరకకుండా అటు ఇటు తిరిగి మనం గనక చేసామంటే రూల్స్కి దొరకమేమో కానీ దేవునికి దొరుకుతాం. రెండోది, మనము మంత్లీ చెల్లించాల్సినటువంటి బిల్స్ అన్ని, పేమెంట్స్ అన్ని చేయాలి. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటెన్షనల్గా పోస్ట్ పోన్ చేస్తారు. ఎందుకో తెలుసా, ఆ డ్యూరేషన్లో కూడా వాళ్ళకి కొంత వస్తుంది అనమాట ఇన్కమ్. అది ఫోన్ బిల్స్ కావచ్చు, పాల బిల్స్ కావచ్చు, లేకపోతే మనకి సర్వీస్ చేసే వాళ్ళకి బిల్స్ కావచ్చు, చెప్పిన మెయిడ్స్ కావచ్చు, లేకపోతే మన కింద నుంచి వర్కర్స్ కావచ్చు, హూ ఎట్ మే బి, పే ఇట్ ఫస్ట్. ఎదురు చూస్తుంటారు వాళ్ళు దానికోసం. మీకు కొన్ని విషయాలు తెలుసా? కొంతమంది పేరెంట్స్ నాకు తెలుసు, మా ఊర్లో నేను చూస్తాను వాళ్ళని. వాళ్ళ అన్ని జనులండి, ప్రభు తెలియదు వాళ్ళకి. వాళ్ళ పిల్లల చదువులకు కూడా వాళ్ళు ఫీజులు కట్టరండి. వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి. దే లివ్ ఇన్ ఎ బంగ్లా, దే డ్రైవ్ కార్స్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మంచి స్కూల్స్లో కూడా జాయిన్ చేసి వాళ్ళకి ఫీజులు కట్టరు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇట్ ఈస్. ఎందుకో తెలుసా, వాళ్ళకి ₹1 స్పెండ్ చేయటం అంటే చేతులు వణుకుతాయి అనమాట. ఇతరులకి ఇవ్వటం అంటే ఇక ఫర్గెట్ అబౌట్ ఇట్. దానం అంటారా, కల్లా కూడా జరగదు అది. హౌ యు ఆర్ స్పెండింగ్, డోంట్ అక్యుములేట్ ఇట్. డెడ్ స్టాక్స్ పెట్టద్దు. డెడ్ స్టాక్స్ అనేవి, డెడ్ సేవింగ్స్ అనేవి అవి మృతమైపోతాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 3 ఎగ్జాంపుల్స్ వాడాడు. అది ఆహార పదార్థం లాగా కుళ్ళిపోతుంది, పనికి రాకుండా పోతుంది. వస్తువులాగా లేకపోతే వస్త్రంలాగా అది చిరిగిపోతుంది. మూడవది, అది లోహంలాగా తుప్పు పట్టిపోతుంది. ఒక వస్తువు కొన్నప్పుడు మంచిదే, అది దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఆ టైంలో కనుక అది వాడకపోతే అది నిరుపయోగం అయిపోయి తుప్పు పట్టిపోతుంది. ఒక మంచి క్లాత్ 4,000-5,000 రూపాయలు పెట్టి ఒక షర్ట్ కొని అక్కడే పెట్టండి. వాడకుండా 4 సంవత్సరాలు పెట్టి 4 సంవత్సరాలు తీసి ఒక్కసారి అట్లా దులపండి, ఏమవుద్ది? అది చిరిగి కింద పడిపోద్ది, ముక్కలు ముక్కలై. ఎవరు వాడారని చిరిగిపోయిందండి? ఇక్కడ చిరిగిపోయింది వాడిన దాన్ని బట్టి కాదు, వాడకపోవడాన్ని బట్టి. ఆహారం ఉంది సమృద్ధిగా, 100 మందికి నువ్వు పెట్టచ్చు, 100 మంది పొట్టలు నిండుతాయి, సాటిస్ఫై అవుతారు. దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా మూత పెట్టేసి మూల పెట్టేసాయి. నెక్స్ట్ డే సాయంత్రం ఓపెన్ చేయి, ఏమైంది? అండ్ యు నేమ్ ఇట్ ఫర్ సేవింగ్. ఆ విధంగా ఎవరికి పెట్టకుండా దాచిపెట్టిన దాన్ని సేవింగ్ అందామా? వాడని వస్త్రాన్ని సేవింగ్ అందామా? వాడని వస్తువుని సేవింగ్ అందామా? అదేమో తుప్పు పట్టిపోయింది, ఇదేమో చిరిగిపోయింది, అదేమో కంపు కట్టిపోయింది. చాలా మందికి తెలియట్లా. క్రైస్తవ జీవితంలోనండి డెడ్ సేవింగ్స్ ఉండకూడదు. ఆ తలాంతుల యొక్క స్టోరీలో 1 తలాంతు తీసుకున్న వాడు చేసింది ఏంటో తెలుసా? డెడ్ సేవింగ్. దేవుని యొక్క పద్ధతిలో సేవింగ్ అంటే ఏంటో తెలుసా? ఇన్వెస్టింగ్. సేవింగ్ మీన్స్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. Invest in your family. Invest in your business. Invest in your work. Invest in the ministry. But don't just pile up. What about security అనుకోవచ్చు? Yes. Keep some amount for security. దేవుడు కూడా దాన్ని ఏమి డినై చేయడు. బట్ ఎంత? నీ ఫ్యామిలీ రన్ అవ్వడానికి మేబీ ఒక 3 monthskో, లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు కొరకు, స్టడీస్ కొరకు హ్యావ్ ఎ ప్లాన్, నో ప్రాబ్లం. But what about crores and crores and crores and crores of rupees? Saving? It's not a saving. దేవుడు దాన్ని సేవింగ్ అంటులా. ఆహారం లాగా అది కుళ్ళిపోతుంది, వస్త్రం లాగా చిరిగిపోతుంది, వాడని వస్తువులాగా అది ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుందట. యూజ్ ఇట్, యూజ్ ఇట్, యూజ్ ఇట్. ఇన్వెస్ట్ ఇట్. వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ప్రాఫిట్. ఇన్ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయటము దేవుడు కోరుకుంటాడు. ఆ ఇన్వెస్టింగ్లో ఏముంటుందో తెలుసా? వర్క్ ఉంటుంది, స్కిల్ ఇన్వాల్వ్ అవుతుంది. దేవుడు ఒక 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, ఆ 10 లక్షలను తీసుకొచ్చి మూట కట్టి దాచిపెట్టడము, లేకపోతే ఎఫ్డీలోనో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కొన్ని సంవత్సరాలు అక్కడే పడేస్తే దాన్ని సేవింగ్ అందరట బిబ్లికల్లీ. ఇప్పుడు ఎందుకని సేవింగ్ అనరో తెలుసా? లేకపోతే దేవుడి యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క పర్పసెస్ ఎందుకు నెరవేరవో తెలుసా?
దాంట్లో హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అవ్వట్లా. అయిందా? దేవుడు నీకు ఇచ్చిన స్కిల్ ఇన్వాల్వ్ అవ్వట్లా. అయిందా? మూలన పెట్టడానికి స్కిల్ ఎందుకు? హార్డ్ వర్క్ ఏది? స్కిల్ ఏది? దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడియా? ప్రాఫిట్ ఏది? అండ్ దెన్ బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ ఏది? అన్నిటికంటే ముఖ్యంగా ఫెయిత్, విశ్వాసం ఏది? ఆడేమన్నాడు? ఒక తలాంతి తీసుకున్నవాడు ఎందుకు దాచిపెట్టాడట? ఆడికి ఫెయిత్ లేదు, భయపడ్డాడు, యజమాని తప్పుగా అర్థం చేసుకున్నాడు, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలా, పెట్టేశాయి. దేవుడు అన్నాడు, వాడి దగ్గర ఉన్నది కూడా తీసేసుకోండి అన్నాడు. ఉన్నది కూడా తీసేసుకోండి, వాడి దగ్గర ఇచ్చేయండి, ఇతనికి ఇవ్వండి. బికాస్ హీ హాస్ ఫెయిత్ టు పుట్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్. ప్రియమైన వారలారా, ఈ హౌ దే ఆర్ యూజింగ్ దేర్ మనీ, దే ఆర్ అక్యుములేటింగ్, అంతేకాకుండా దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అగైన్. అంతేకాకుండా మనం చూసినట్లయితే దే కీప్ అదర్స్ పూర్ అండ్ దే లివ్ ఇన్ లగ్జరీస్. భోగములను గురించి మాట్లాడాడు. చివరిగా వాళ్ళ యొక్క డబ్బు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తుంది? వేర్ ద రిచెస్ టేకింగ్ దెమ్ టు. 2వ వచనము 3వ వచనం కనుక మనం చదివినట్లయితే అది అట చదవండి. చెడిపోవును, పాడైపోయి. చూడండి, అది వాళ్ళ దగ్గర ఉందా, వ్యానిష్ అయిపోయిందా? అంతే కదా, పాడైపోయిన ఆహారము పాడైపోయింది. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ డే చూస్తుంది ఏమవుద్ది? అది వేస్ట్ డస్ట్బిన్లో పడి ఉంటుంది అనమాట. తుప్పు పట్టిపోయిన వస్తువు ఏమైపోయింది? చిరిగిపోయినది ఏమైంది? ఇంకా అది నీ దగ్గర ఉండదు. ద మనీ విల్ బి వ్యానిష్డ్. ఇట్స్ నాట్ పర్మనెంట్. అండ్ నెవర్ సీక్ సెక్యూరిటీ ఇన్ రిచెస్. సెక్యూరిటీ దేవునిలోనే మనం వెతుక్కోవాలి. దేవునిలోనే మన యొక్క భద్రత ఉంది, సంపూర్ణమైన భద్రత. దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని యొక్క పద్ధతిలో మనం నడుచుకుంటూ వెళ్ళేవాడు, బిజినెస్ అయినా వర్క్లో అయినా ఎక్కడ కూడా తను ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వడు. ఆమెట భవిష్యత్తుని గురించి భద్రంగా ఉంటుందట. ఎవరామె? ఎక్కడ వచ్చింది చెప్పండి రెఫరెన్స్. వాళ్ళకి బాగా తెలుసు, మీకు తెలుసండి. మీరు కూడా చదువుతున్నారా? 31వ అధ్యాయము. భవిష్యత్తుని గురించి భయం లేకుండా ఉంటుందంట ఆ స్త్రీ. ఎందుకు చెప్పండి? ఎందుకని? షీ డస్ హార్డ్ వర్క్, షీ ఇన్వెస్ట్ అండ్ షీ మేక్ అదర్స్ ఆల్సో బ్లెస్సింగ్. సెక్యూరిటీ దేవునిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా రెండోది కనుక మనం చూసినట్లయితే ఇట్ రూయిన్స్ దర్ క్యారెక్టర్. ధనాపేక్ష అనేది మన క్యారెక్టర్ని రూయిన్ చేస్తుంది ప్రియులారా. అందుకని అక్కడ కనుక మనం చూసినట్లయితే ఇట్స్ లైక్ ఎ కరప్షన్ ఆర్ కరోషన్. తుప్పులాగా పోల్చాడు దేవుడు. మన జీవితాలు కూడా పనికి రాకుండా అవుతాయి. ఇందాక చూసా మనము, ఇట్స్ అ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. జడ్జిమెంట్ ఉంటుంది, జాగ్రత్త. ప్రతి ఆలోచనకు జడ్జిమెంట్. ఎందుకో తెలుసా? అక్యుములేట్ చేసిన ధనము మొరపెడుతుందట, బిగబెట్టినటువంటి కూలీలు మొరపెడుతున్నారట. కూలీ మొరపెడుతుంది, కూలి వారు కూడా మొరపెడుతున్నారు. ద వర్కర్స్, ద వేజెస్ అండ్ ద వెల్త్, 3 మొరపెడుతున్నాయి దేవునికి. సో వాట్ ఆర్ ద లెసన్స్ టుడే? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, ఈ లోకము దృష్టిలో భేదవాలుగా ఉండి దేవుని దృష్టిలో ధనవంతులుగా అవడానికి అవకాశం ఉంది. ఈ లోకము దృష్టిలో ధనవంతులుగా ఉండి దేవుని దృష్టిగా భేదవాడు అవడానికి అవకాశం ఉంది. ధనవంతుడు లాజరు స్టోరీలో ఎవడు ధనవంతుడండి? చెప్పండి. ఈ లోకపు దృష్టికి ఎవరు ధనవంతుడు? దేవుని దృష్టికి ధనవంతులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. రిచ్ ఇన్ క్యారెక్టర్, మే నాట్ బి ఇన్ క్యాష్. రెండోది కనుక మనం చూసినట్లయితే మన యొక్క ధనం ఎక్కడుంటుందో మన హృదయం అంతా అక్కడే ఉంటుంది. యేసు ప్రభువు ఏం చెప్పారు? మత్తయి 6:21, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయమును అక్కడే ఉంటుంది. సో కాబట్టి మన ధనమును మనము నిత్యత్వములో మనం భద్రం చేసుకుందాం. ఈ లోకములో దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తే ప్రైజ్ లార్డ్, చేయకపోయినా డబుల్ ప్రైజ్ లార్డ్. దాని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకటే మాత్రం గ్యారెంటీ ఇచ్చాడు దేవుడు. ఏంటి? అన్న వస్త్రములు కలవారమే. ఉండటానికి దేవుడు ఇస్తాడు, తినటానికి దేవుడు ఇస్తాడు, కట్టుకోవడానికి దేవుడు ఇస్తాడు, ఇచ్చిన పిల్లల భవిష్యత్తును ఆయన చూసుకుంటాడు.
నువ్వు గనక సోమరిపోతుగా, తిండిపోతుగా, తాగుపోతుగా అవ్వకుండా గనక ఉండి ఈ లోకములో గనక నీకు దేవుడిచ్చిన పనిని సక్రమంగా చేస్తూ నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని ఆశీర్వదిస్తాడు, అందులోనే సమృద్ధినిస్తాడు. గుర్తుపెట్టుకోండి ఇది. బట్ యాజ్ గాడ్ ఈస్ మేకింగ్ us టు ప్రోగ్రెస్, దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం ప్రకారం మనం నడుచుకోవాలి. మూడోది కనుక చూసినట్లయితే ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్. దేవుడు మనకిచ్చినటువంటి దాంతో దేవుని మనం గణపరచాలి. ఎందుకంటే మనం నడిచేటువంటి మార్గాలు చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రియులారా, చాలాసార్లు పేదవారుగా ఉన్నప్పుడు బాగా ఉండి ధనవంతులు అయిపోయిన తర్వాత చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? శోధన. మొదటి శోధన ఏంటో తెలుసా? ప్రైడ్. జాగ్రత్త. గర్వము, అతిశయం రావడానికి ప్రమాదం ఉంది ధనవంతులు అయిపోగానే. రెండవది మెటీరియలిజం. వస్తువులను సమకూర్చుకోవాలి, లేకపోతే నీడ్స్ ఓకే, నీడ్స్ ఓకే. ఇల్లు పెరిగింది అనుకోండి, ఇప్పుడు అంతకుముందు ఒక రూమ్లో ఉన్నాం, ఇప్పుడు 3 రూమ్స్ అయినాయి అనుకోండి, ఇల్లు ఏమవుతాయి? వస్తువులు పెరిగితే లేదా? కానీ అవి ఏమవ్వాలి తెలుసా? మన నీడ్స్ అవ్వాలి. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద షో ఆఫ్, హిందీలో దిఖావా అంటారు, दिखावा के लिए जो कुछ हम करते हैं वो हमको धोखा देता है. बी केयरफुल. మెటీరియలిజం అనేది పాపం. తర్వాత గ్లట్టనీ, తిండిబోతుతనానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తిండిబోతుతనం నిజం. ఈ రోజుల్లో ఏంటి తెలుసా? తిన్న ప్లేట్లు ఎంత వదిలేస్తే అంత ఫ్యాషన్ అనమాట. ఒక చోట కూర్చొని తినిన తర్వాత ఆ ప్లేట్లో ఎంత వదిలేస్తే అంత రిచ్. గోల్డెన్ స్పూన్తో గోల్డెన్ ప్లేట్లో తింటామంటే ఆ ప్లేట్లో వదిలేయడం కాదండి. అండ్ దెన్ ఇట్ మే లీడ్స్ టు సోమర్తనం. సోమర్తనం అంటే లేజినెస్. లేజినెస్కి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ప్రియమైన వారలారా, riches profit not in the day of wrath. అక్కరకు రాదట. ఏంటి? ఆస్తి అక్కరకు రాదు. ఎప్పుడు? మన జీవితంలో శ్రమ దినంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, అనేక రకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్నిటికీ ఆస్తి అక్కడికి వస్తుంది అనుకోవాకండి. బట్ రిలేషన్షిప్ కమ్స్ విత్ ఆల్ గాడ్ వీ హ్యావ్. దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి బిల్డ్ ద రిలేషన్షిప్స్. చాలాసార్లు ఇది నా కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ రిలేషన్షిప్స్ పాడైపోవడానికి కారణం మనీలో ఉన్న దురాశ. బిల్డ్ రిలేషన్షిప్స్ విత్ మనీ, వెల్త్, పొజిషన్, నాట్ రూయిన్ ద రిలేషన్షిప్స్. ఆస్తి అక్కడికి రాదు, ఆప్తులే అక్కడికి వస్తారు, సహోదరులే వస్తారు. ప్రభుని అడుగుదాం, ప్రభా నా గిన్నె నిండి పొర్లించు అని అందరూ ప్రార్థన చేయాలి. తప్పేం లేదు ఆ ప్రార్థనలో. భక్తుడైన దావీదే ప్రభుని స్తుతించాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నదని. పొరలాలి. ఒక తమ్ముడు ఉద్యోగం చేస్తా ఉన్నాడు, 10 సంవత్సరాలు అయింది ఉద్యోగం చేస్తానున్నాడు. ఒకరోజు ఆయనతో అన్నాను, ఎంతకాలం ఉద్యోగం చేస్తా ఉంటావా, ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎప్పుడు వస్తావన్నాను. ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు ప్లాన్ ఫర్ దట్. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి నువ్వు. నేను అక్కడ రాయ్పూర్లో ఒక సహోదరిని కలిసాం, ఐపీఎస్ ఆయన అంటున్నాడు, అన్నా మన చర్చ్లో మన సంఘాల్లో సివిల్ సర్వీసెస్కి చాలా మందిని ప్రోత్సహించండి అన్న. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్, ఎస్పెషలీ ఇన్ ద డే ఆఫ్ టుడే, ద కండిషన్ ఆఫ్ ఇండియా. భారతదేశము ఈ రోజున్న పరిస్థితులు చూస్తే ఈ ఏరియాస్లోకి మనం ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి పంపించాలి. ఒక్క వ్యక్తి ఎంత వర్క్ చేయగలడో మీకు తెలియదు. ఛాలెంజెస్ ఉన్నాయి. మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అనుకుని ఆశపడండి,